నొప్పిగా ఉంటుందా? ఏజ్‌తో సంబంధం లేకుండా బాడీ పెయిన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఎన్ని రకాల రిపోర్ట్స్ చూసినప్పటికీ కూడా మీ నొప్పికి కారణం ఏంటో తెలియటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మీ ఆల్టర్‌నేటివ్ హెల్త్ గురువు రాజ్ కుమార్, ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ సెంటర్ వైజాగ్. కంప్యూటర్ లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామ్‌ని ఏ విధంగా కన్వే చేస్తుందో, మన బాడీ లాంగ్వేజ్ మన ఆర్గాన్ యొక్క స్టేటస్‌ని కన్వే చేస్తుందనే విషయం మీకు తెలుసా? కంప్యూటర్ యొక్క సిపియూలో ఉండేటువంటి ఎర్రర్స్‌ని వాటి డిస్‌ప్లే మిర్రర్ మీద ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ చేస్తూ ఉందో, మన శరీరంలో ఉన్నటువంటి డిజార్డర్స్‌ని మన డిస్‌ప్లే పార్ట్స్ అయినటువంటి హెయిర్, స్కిన్, ఐస్, నెయిల్స్ అండ్ అవర్ టంగ్ వీటి ద్వారా మన శరీరం వాటి యొక్క డిజార్డర్స్‌ని కన్వే చేస్తుంది. ఈ విధంగా ఎన్నో సింప్టమ్స్‌ని మనకి తెలియజేసిన తర్వాత ఫైనల్‌గా నొప్పి అంటే ఇన్‌ఫ్లమేషన్ అనేది అక్కడ క్రియేట్ చేసి ఒక నొప్పి ద్వారా శరీరం యొక్క స్థితిని తెలియజేసే ప్రయత్నం మన బాడీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. మన ఏన్షియంట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్‌లో ఈ డిజార్డర్స్‌ని డయాగ్నోసిస్ చేసి వాటిని మళ్ళీ రీఆర్డర్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది. ఉదాహరణకు జాండీస్ వచ్చిందనుకోండి, పచ్చకమరలు వస్తే వీడి కళ్ళేంటి ఇలా పచ్చగా ఉన్నాయి అండ్ ద కలర్ ఆఫ్ నెయిల్స్ కానీ, స్కిన్ కానీ ఇవన్నీ చేంజ్ అవ్వడం మనం గమనిస్తాం. కానీ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇంటర్నల్ గా ఉన్నటువంటి డిజార్డర్ లివర్ అనే ఆర్గాన్ కి ట్రీట్ చేయడం ద్వారా మనం జాండీస్ నుంచి బయటపడతాం. సో ఒక ఇంటర్నల్ ఆర్గాన్ ఎక్స్టర్నల్ పార్ట్ ద్వారా తన యొక్క రుగ్మతని అంటే డిజార్డర్ ని ఏ విధంగా కన్వే చేస్తుందో మన శరీరంలో ప్రతి ఆర్గాన్ వ్యవస్థ కూడా ఈ డిజార్డర్స్ ని వాటి యొక్క సింటమ్స్ ద్వారా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి మెయిన్ బోర్డ్ నుంచి ఎలక్ట్రికల్ సప్లై అనేది ప్రతి రూమ్ కి సప్లై అయ్యేటప్పుడు ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ ఇలా మన ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఎటువంటి ఫ్లవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ పర్టికులర్ రూమ్ కి సంబంధించిన ఏఎంసీ స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అవ్వడం, ట్రిప్ అవ్వడం మనం గమనిస్తాం. సో దీని ద్వారా దాని యొక్క డ్యామేజ్ ఎక్కువ శాతం అయిపోకుండా మనం చేసుకున్నటువంటి ఈ టెక్నికల్ ఏర్పాటుని మన శరీరం కూడా వాటి యొక్క డిజార్డర్స్ ని ముందుగా కన్వే చేస్తూ మనకి సింటమ్స్ ని చూపిస్తూ ఉంటుంది. సో వాటిని తెలుసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్న విషయం ఇక్కడ మన శరీరం కణం, కణజాలం, అవయవాలు, వ్యవస్థ కంప్లీట్ ఒక శరీర నిర్మాణానికి ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఉంటుందో అదే విధంగా వాటి యొక్క ఫంక్షనింగ్ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. రక్తంని ఉదాహరణగా తీసుకుందాం. లంగ్, లివర్, కిడ్నీ ఇటువంటి ఆర్గాన్స్ అన్ని ప్యూరిఫై చేసిన తర్వాతనే హార్ట్ ఆ రక్తాన్ని శరీర భాగాలకి పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ఒక రక్త ప్రసరణలోనే ఇన్ని అవయవాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నాయి అంటే వాటి యొక్క డిజార్డర్స్ ను కూడా అదే విధంగా అన్ని పాలు పంచుకుంటాయనే విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇక్కడ పెయిన్ విషయానికి వద్దాం. ఇప్పుడు మనం ఎక్కువగా వింటుంది మోకాలు నొప్పులు. ప్రతి ఒక్కరిని ఈవెన్ ఫ్రమ్ 20 ఇయర్స్ ఆన్వర్డ్స్ ఎవరిని అడిగినా కూడా మోకాలు నొప్పులు అనేది చాలా క్యాజువల్ గా వినిపిస్తున్నటువంటి పదం. దీనికి కారణం ఏంటి అని అడిగితే ఓవర్ వెయిట్ అని, బోన్స్ స్ట్రెంత్ గా లేవు అని చెప్పి అండ్ హార్మోన్ బ్యాలెన్స్ అని చెప్పి ఈ మధ్య స్ట్రెస్ వల్ల కూడా నీ పెయిన్స్ వస్తున్నాయనే విషయాన్ని మనం వింటూనే ఉన్నాం. సో వీటన్నిటికీ రకరకాల కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం తగ్గిపోవడం. సో ఇది 90% శాస్త్రీయమైన కారణం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం ట్రావెల్ కాస్త వెనక్గా వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆధునిక మానవుడికి ఒకప్పుడు ఉన్నటువంటి ఆటవిక మానవుడికి ప్రాథమిక అవసరాలు వచ్చేసి ఆహారం, ఆహార సేకరణ. దీనికి ఈ స్థాయిలో ఒక వేటగాడిగా, వ్యవసాయం చేసే వ్యక్తిగా రోజు ఆహార సేకరణకు వెళ్ళడం అనేది ఆయన మొదటి కర్తవ్యం. తర్వాత ఆహార స్వీకరణ. ఈ స్థాయిలో కాల్చి ఉడకబెట్టినటువంటి ఆహారాన్ని తీసుకోవడం అనేది ఆటవిక మానవుడికి ఉన్నటువంటి అవకాశం. అలానే విశ్రాంతి. ఈ మూడు ఒకదానితో ఒకటి ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నప్పుడు ఏదైనా అనారోగ్యం జరిగితే అంటే ఒక శరీరానికి ఒక అనారోగ్యం జరిగితే జీవక్రియకు ఆధారమైనటువంటి సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ద లార్జెస్ట్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ, మౌత్ టు యానస్. ఈ సిస్టమ్ లో ఏదైనా ఒక డిజార్డర్ ఏర్పడినప్పుడు దాన్ని సరి చేసుకునేందుకు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఈ మానవుణ్ణి ఆహార సేకరణకు వెళ్లకుండా ఆపడం. దానికోసం బాడీకి ఉండేటువంటి సజెషన్ ఏంటంటే క్యాటలేజ్ ప్రొడక్షన్ ని తగ్గించాలి. ఎప్పుడైతే క్యాటలేజ్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుందో మనం ఈ మానవుడు అత్యంత వేగంగా పరిగెట్టలేడు, ప్లస్ ఆహార సేకరణ అనేది చేసుకోలేక విరామం ఎప్పుడైతే తీసుకుంటారో ఆ విరామ సమయంలో ఆ గట్ అనేది మళ్ళీ హెల్దీ అవ్వడం కోసం, జీవక్రియని మళ్ళీ మెరుగుపరచడం కోసం ఒక ఏర్పాటు శరీరం చేసుకుంది. అంటే ఇప్పుడు మన మోకాల నొప్పులకు ఏదైతే కారణంగా తెలుస్తోంది అంటే మన క్యాటలేజ్ ప్రొడక్షన్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంకణం పరమౌషధం అనే వేదకాలం నాటి మాటని మనం వింటున్నాం. ప్రతి ధర్మంలో కూడా ఉపవాసాలు, దీక్షలు చేసేందుకు మొదటి కారణం మీ జీవక్రియకు, జీర్ణక్రియకు సపోర్ట్ చేసేటువంటి ఒక ఉద్దేశం దీనిలో దాగి ఉందనే విషయం తెలుస్తుంది. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి రీసెర్చ్ డాక్యుమెంట్స్ లో కానీ ఎన్నో ప్రఖ్యాత జర్నల్స్ లో కానీ గట్ అండ్ జాయింట్ యాక్సెస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ లో మనం గూగుల్ సర్చ్ చేసినట్టయితే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు.
ఇప్పుడు ఆధునిక మానవుకి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది అర్థమైంది కదా. ప్రజెంట్ జనరేషన్ లో నొప్పి ఎందుకు వస్తుంది అనేది కేవలం సింటమ్స్ ద్వారానే మనకు అర్థమవుతుంది. కానీ వాటి యొక్క మూల కారణాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నటువంటి డాక్టర్స్, సర్జన్స్ మనకు అందుబాటులో ఉన్నారు. సో మనం డెవలప్ చేసుకున్న టెక్నాలజీ మనకి చాలా సహకరిస్తోంది. అయినప్పటికీ మనం మూల కారణాన్ని ముందుగా తెలుసుకొని దాన్ని మనం చికిత్స చేసుకోగలిగితే ఎన్నో సమస్యల నుంచి 90% వరకు ఎటువంటి ప్రమాదకరమైన స్థితి అంటే మనకి 3 స్టేజెస్‌లో మనం ఒక మెడిసిన్‌కి అప్రోచ్ అవుతాం. ఒకటి ఎమర్జెన్సీ మెడిసిన్, 2 జనరల్ మెడిసిన్. ఈ రెండిటిని కాకుండా ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అనేది ప్రివెంటివ్ కేర్‌గా ఉపయోగపడుతుంది. సో దాని గురించి కూడా మనం ఆలోచిస్తే ఎన్నో సమస్యల్ని 10% డిజార్డర్‌లోనే మనం తెలుసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల సమస్యలకి మూల కారణాల మీద మనం జాగ్రత్త వహిస్తే చాలా ఎర్లీగానే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం మనకి ఉంటుంది. మన ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ కన్సల్టేషన్ అండ్ ఆన్‌లైన్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. మీరు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫైనల్లీ ఆయుష్‌ని వరంగా ఇచ్చిన దేవుడు ఆరోగ్యాన్ని మన బాధ్యతగా ఇచ్చాడు. సో మీ బాధ్యతతోని ఆరోగ్యాన్ని మీరు మళ్ళీ పొందొచ్చు. వందే వేద విజ్ఞాన వైద్య విధాన్ ఆల్టర్‌నేటివ్ హెల్త్ గురు రాజ్‌కుమార్.